హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరిదిరా స్టోరీలోని 30వ భాగం. మధ్యాహ్నానికి రామ్ టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుంటే సీత చక్కగా ఎల్లో అండ్ మెరూన్ మిక్సింగ్ ఫ్యాన్సీ చీర కట్టుకొని జడ వేసుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని నుదుటిన ఎర్రని పొట్టు పాపిట కుంకుమ చేతులకు మట్టి గాజులు మెడలో చిన్న నల్ల పూసల దండ తాళి తప్ప ఏమీ లేకుండా సింపుల్గా అందంగా తెలుగింటి పెళ్ళైన అమ్మాయిలా రెడీ అయ్యింది వితౌట్ మేకప్. 11 గంటలకల్లా కొలీగ్స్ సీత ఫ్రెండ్స్ అందరూ రామ్ ఫ్లాట్లో తేలారు. ఒక్క నిత్య కృష్ణ తప్ప. వాళ్ళు వస్తారని ఎదురు చూసినా ఎంతసేపటికి రాకపోయేసరికి, పైగా లంచ్ టైం అవుతుండేసరికి ఇక సీత రామ్ని అడిగితే ఉండు ఫోన్ చేస్తాను అంటూ ముందు కృష్ణకి ఫోన్ చేస్తే కొంచెం బిజీగా ఉన్నాను రాలేను అని చెప్పిన రామ్ ఒప్పుకోకుండా మళ్ళీ మళ్ళీ ఇలా కలుస్తామా సార్ చెప్పండి, అందుకే ఈ ఒక్కసారికి కొంచెం టైం చూసుకొని రండి సార్ ప్లీజ్ అని బ్రతిమలాడేసరికి తప్పక ఒప్పుకొని అన్నిసార్లు బ్రతిమలాడించుకోవటం బాగుండదని వస్తానని చెప్పాడు. సీత నిత్యకి ఫోన్ చేయమని చెప్తే రామ్ ఆశ్చర్యంగా నీతో అంటే పడదు కదా సీత అని అడిగాడు. నాకెందుకు పడదు బావా, కాకపోతే తన కళ్ళల్లో నీ మీద ప్రేమ చూస్తే తట్టుకోలేను అంతే. అయినా అందరూ వచ్చినప్పుడు తననొక్కదాన్ని వదిలేస్తామా ఏంటి? అలా చేస్తే తను ఎంత ఫీల్ అవుతుంది చెప్పు. నాకేమీ తన మీద పర్సనల్ గ్రడ్జ్ అంటూ లేదు. నీకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు అనుకుంటాను అంతే. నీ గురించి నాకు తెలిసినా సరే నీకు దగ్గరగా వేరే ఎవరైనా ఉంటే చూడలేను అని ఉక్రోషంగా చెప్పి పక్కకి వెళ్ళిపోతే రామ్ నవ్వుకుంటూ జెలసీ ఇన్ పీక్స్ అనుకొని నిత్యకి ఫోన్ చేసి హలో నీతు, ఏంటి ఇంకా రాలేదు? నీకోసం ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాము అని అడిగాడు. నిత్యకి రామ్ని చూసి దాదాపు వారం రోజులు అవుతుండటంతో చూడాలని అనిపిస్తూ మనసు బలంగా పీకుతున్నా వెళ్తే మళ్ళీ మనసు అదుపు తప్పుతుందేమోనని భయంతో లేదులే అభి, నేను రాలేను, యు క్యారీ ఆన్ అని ముభావంగా అంది. చూడు నీతు, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు రాకపోతే అందరూ ఏమనుకుంటారు చెప్పు. ఈ ఒక్కసారికి వచ్చి కొంచెం సేపు ఉండి వెళ్ళిపో. పైగా CEO సార్ని కూడా పిలిచాను, ఆయన కూడా వస్తున్నారు. నువ్వు ఒక్కదానివే నా ఫ్రెండ్స్లో రాని దానివి. పైగా మనం కాలేజ్ నుంచి ఎంత థిక్ ఫ్రెండ్స్ చెప్పు. అందుకే వచ్చి పైగా సీతనే నిన్ను పిలవమని చెప్పింది అని అన్నాడు. నిత్య షాక్ అయ్యి ఏంటి, సీతే నన్ను పిలవమని చెప్పిందా అని అడిగింది. హా, సీత అందరూ వచ్చినా నువ్వు రాకపోయేసరికి తనే ఫోన్ చేసి పిలవమని చెప్పింది. తనకేమీ నీ మీద కోపం లేదు. ఓకే, నువ్వు అనవసరంగా తన గురించి ఆలోచించి రాకుండా ఉండకు. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తే నిత్య అయోమయంలో పడిపోయి ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఎంతసేపు ఉన్న రామ్ని మనసు పదే పదే చూడమని చెప్పటంతో అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాము అని అనుకుని రెడీ అయి బయటికి వచ్చేసరికి కృష్ణ కూడా రెడీ అయి నార్మల్ బ్లూ అండ్ వైట్ చెక్ షర్ట్ వేసుకొని బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకుంటూ వచ్చి నిత్య నార్మల్ జీన్స్లో రెడీ అయి రావటం చూసి ఆశ్చర్యంగా ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు. నిత్య చేతులు నలుపుకుంటూ అభి ఫోన్ చేశాడు అన్నయ్య, లంచ్కి రమ్మని చెప్తున్నాడు. నేను రానని చెప్పినా అలా రాకుండా ఉంటే ఎలా అని బలవంతం చేశాడు. అందుకే వస్తున్నాను. నువ్వు వద్దంటే ఆగిపోతాను అన్నయ్య అని టెన్షన్గా అంది. కృష్ణ ఆలోచించి ఇప్పుడు నీతుని తీసుకువెళ్తే సీతారాం ఎంత క్లోజ్గా ఉన్నారో చూసి పూర్తిగా మర్చిపోవటానికి ట్రై చేసి మూవ్ ఆన్ అవుతుందేమో కదా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ రూమ్లో ఏడుస్తూ ఉంది. నేను గమనించలేదు అనుకుంటుంది. అలా అయినా నిజాన్ని యాక్సెప్ట్ చేస్తుందేమో అనుకుని పద నీతు, నేను కూడా అక్కడికే అని చెప్పి నిత్య చేతిని పట్టుకొని కారు దగ్గరికి తీసుకువెళ్తే నిత్య ఆశ్చర్యంగా అన్నయ్య అని అంది.
హానీతు నేనే. వాళ్ళు అంతగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారు. అందుకే తీసుకువెళ్తున్నాను. ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా. ఎవరైనా అడిగితే నీకు ఇష్టం ఉంటే నన్ను అన్నయ్యగా పరిచయం చేయి. లేకపోతే మధ్యలో నేనే నీకు లిఫ్ట్ ఇచ్చాను అని చెప్పు. ఓకేనా అని చెప్పి బయలుదేరి మధ్యలో ఒకచోట గిఫ్ట్ షాప్ దగ్గర ఆపగానే ఏమైంది అన్నయ్య అని అడిగింది. వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళలేదు. పెళ్ళి జరిగిందని తెలిసాక కూడా ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఏమైనా గిఫ్ట్ ఇద్దాం పద అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. నిత్య కూడా కృష్ణ వెనకే వెళ్ళింది. లోపలికి వెళ్ళాక కృష్ణ మంచి గిఫ్ట్ కోసం వెతుకుతూ ఉంటే నిత్య జస్ట్ అలా చూస్తూ చూస్తూ ఒక బొమ్మ మీద తన చూపు ఆగిపోయింది. ఆ బొమ్మ ఒక అమ్మాయి అబ్బాయి నడుం చుట్టూ చేయి వేసి మరో చేతిని అమ్మాయి చేతితో కలిపి పట్టుకొని ఉంటే ఆ అమ్మాయి అతని భుజం మీద చేయి వేసి ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఇద్దరు డాన్స్ చేస్తున్న పొజిషన్లో ఉండి కళ్ళల్లో ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్న బొమ్మకి ఒక బటన్ ఆన్ చేయగానే రొమాంటిక్ మ్యూజిక్ వినిపిస్తూ బొమ్మ చుట్టూ తిరగటంతో అది నిత్యకి బాగా నచ్చి తీసుకుందాం అనుకుంది. అంతలోనే కృష్ణ వచ్చి ఆ బొమ్మ పట్టుకొని సూపర్గా ఉంది కదా, నాకైతే రామ్ సీత కనిపిస్తున్నారు ఈ బొమ్మలో, ఇది గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నిత్య రామ్లా అనే బొమ్మ కూడా చేతి వరకు వచ్చి దక్కకుండా వెళ్ళింది అన్న బాధలో కృష్ణ వెనకే వెళ్ళింది. దానికి బిల్ చేయించి కారులో కూర్చున్నాక కృష్ణ, చెప్పు నీతు, నేను అన్నది అక్షరాల నిజం కదా, ఆ గిఫ్ట్ సీతారాములకి ఇవ్వటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, పేర్లు కూడా ఎంత చక్కగా కలిశాయో, అభిరామ్ సీత మహాలక్ష్మి, రాముడు ఎప్పటికీ ఏకపత్ని వ్రతుడు, అలాగే ఈ అభి కూడా సీతకి మాత్రమే సొంతమని తన చేష్టలతో చెప్పకనే చెప్పాడు. ఇంతవరకు నువ్వు ఎవరితోనైనా రామ్ చాలా క్లోజ్గా మాట్లాడింది కానీ చేయి పట్టుకుంది కానీ అసలు ఎవరినైనా చూడగానే తన పెదవుల మీద నవ్వు కానీ చూశావా, ఆఖరికి నీతో సహా అని నిత్యని రియలైజ్ చేయటానికి అడిగాడు. రామ్ ఎప్పుడూ కూడా నిత్యతో తన హద్దులు దాటి ప్రవర్తించింది లేదు కాబట్టి నిత్య తన పాస్ట్ మొత్తం ఒకసారి గుర్తు చేసుకున్న రామ్ తనతో ఒక ఫ్రెండ్గా ఎలా ఉండాలో అలానే ఉన్నాడు తప్ప హద్దు మీరి ఒక్కరోజు కూడా ప్రవర్తించలేదు. అది గుర్తుకు వచ్చి నిత్య కన్నీళ్లతో అవును అని చెప్పి విండో వైపు తిరిగి బయటికి చూస్తూ ఉంటే కృష్ణ కార్ పక్కకి ఆపేసి నిత్య చేతులు పట్టుకుని అర్థం చేసుకోనీతూ, అక్కడికి వెళ్ళాక నువ్వు సీతారాములని దగ్గరగా చూసి అనవసరంగా ఎఫెక్ట్ అవ్వకు. ఎంత త్వరగా నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత సంతోషంగా ఉంటావు. ఒక్కటి నీకు దక్కలేదంటే అంతకు మించింది నీ కోసం ఎదురు చూస్తూ ఉందని అర్థం. పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా తీసుకో, అప్పుడే హ్యాపీగా ఉంటావు అని అన్నాడు. నిత్య తన కన్నీళ్లు తుడుచుకొని బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, నేను దానికోసమే ట్రై చేస్తున్నాను అన్నయ్య. అందుకే కదా ఇన్ని రోజులు అభిని చూడకుండా పెద్దమ్మతో పాటు ఉండిపోయింది. కనీసం మీతో పాటు ఉంటేనైనా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనుకున్నాను. అలానే ఉంది. యూ డోంట్ వరీ అన్నయ్య, నేను ఎక్కువగా అభి గురించి థింక్ చేయను. అలా అని అభి ఫ్రెండ్షిప్ని వదులుకోలేకపోతున్నాను. అలాంటి ప్యూర్ ఫ్రెండ్షిప్ అంత త్వరగా దొరకదు అన్నయ్య. అందుకే తన నుంచి దూరంగా వెళ్ళటానికి నచ్చటం లేదు అని అంది. ఫ్రెండ్షిప్ చేయొద్దని నేను చెప్పలేదు కదా నీతో. ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ ఒక లిమిట్లో చెయ్యి. నీ మనసులో అభి గురించిన ప్రేమ అనే భావాలు తీసేసి చెయ్యి. అప్పుడు ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో నీకు కనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు నువ్వు అభిని నీ లవర్గానే చూశావు. ఇప్పటి నుంచి ఫ్రెండ్గా చూడు అని తన తల నిమిరి, అలాగని ఎక్కువగా తనతో చనువుగా ఉండకు. అలా ఉన్నా కూడా నీలో ఫీలింగ్స్ మళ్ళీ వస్తాయి, అది కూడా ప్రమాదమే అని అన్నాడు. తప్పకుండా అన్నయ్య అని మాట్లాడుకుంటూనే రామ్ అపార్ట్మెంట్కి చేరుకొని ఇద్దరూ కిందకి దిగి, ఇంతకీ నువ్వు నీ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడిగాడు కృష్ణ.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.